పుత్రుడు దేవంగా పూతలు ఎల్లమ్మ ముందుకు ఆకాశమే ముట్ట ముందుకు అమ్మవారు ఆశక్తి జరుగుతున్నమ్మ ఆశక్తి అమ్మవారు పుట్టినమ్మ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శంకరుడు ముగ్గురు అన్నదమ్ములే విష్ణు భార్య లక్ష్మీదేవి బ్రహ్మ భార్య శారదమ్మ శంకరుడు భార్య పార్వతీదేవి ఆ ముగ్గురు అడవిల చేతుల అమ్మవారు వేరుగైలమ్మ పెరిగి పెద్దలైంది తల్లులారా ఆ రేణుకా ఎల్లమ్మ పెరిగి పెద్దదైంది ఎల్లమ్మ తల్లి పెట్టినాడు ఎల్లమ్మ తల్లి ఎండికొండ కైలాసం లోపల ఏ రాజు వచ్చినా ఏ దేవుడు వచ్చినా కళ్యాణం ఆడుతున్నది ఎల్లమ్మ భగవంతుడా సర్వేశ్వరా ఎల్లమ్మ తల్లికి లగ్గం ఒక్కడైంది నా వెళ్ళి కాలేదు పండుగ వెళ్ళలేదు పండుగమ్మ మాడలేదు పండుగమ్మ మరవలేదు సత్యానమోడు సత్యం తప్పింది నిత్యానమోడు నిత్యులు తప్పిపోయారమ్మ ఎల్లమ్మ తల్లికి పుట్టినాడి కొలిగే పుణ్యందాల భక్తులు ఎల్లమ్మయ్య సత్యానమోడు సత్యం తప్పినాడు నిత్యానమోడు నిత్యులు తప్పినాడు మునిగాల దగ్గరికి వచ్చినాడు సత్యానపురం ఎంగే పురం తెచ్చినమ్మా బాబా రేణుక ఎల్లమ్మ ఏమైనా కోరికుంటే కోరుకోమ్మా కోరిన కోరిక నేను కొంగులు వేసి వెళ్ళిపోతున్నా ఆ ఎల్లమ్మ తల్లి ఆ రోజున చేసింది నేను ఏమి కోరిక కోరాలి ధనం కోరుతున్నా డబ్బు కోరుతున్నా మిద్దెలు కోరుతున్నా మెడలు కోరుకుంటున్నా ఎల్లమ్మ తల్లి ఆ రోజున చేసింది మానవునికి ధనమున్నా కొన్నాళ్ళే డబ్బున్నా కొన్నాళ్ళే వంట బలమున్నా కొన్నాళ్ళే ఎండి బంగారం ఉన్నా కొన్ని నాళ్ళే చిన్నది ఏమిగా పోయినారు కూడా మరి ఏం తీసుకపోలేమమ్మా ఆ లోకమాత రేణుకా ఎల్లమ్మ కొడుకుల సంతానం కోరింది అలనాడు రేణుకా ఎల్లమ్మ కొడుకుల సంతానం కోరుకున్నది నలుగురి కొడుకులు కోరింది నలుగురు తోటి ఆడపిల్లలు కోరుకున్నది ఎల్లమ్మ కనుకనే నలుగురు కొడుకులు పుట్టింది ఎల్లమ్మ తల్లికి నలుగురితో ఒక ఆడపిల్ల పుట్టింది ఐదుగురు జన్మనిచ్చింది ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పెద్ద కొడుకే పరశురాముడు ఎల్లమ్మ తల్లి గర్భాన పుట్టినవాడు పెద్ద కొడుకు పరశురాముడు డొక్కలయ్యా చిటికలయ్యా దాని చంపనేశుడు ఈ నలుగురు అన్నదమ్ములతో పుట్టింది ఆడవిల్ల గౌరమ్మ ఆడవిల్ల గౌరమ్మ అంటే ఎవరు మా సిరియాల గౌరమ్మ అంటే మనం గౌరమ్మ చేసి పెడతామమ్మా ఆడని ఆడవిల్ల రేణుకాయలు బిడ్డరే నలుగురు కొడుకులల్లా పెద్ద కొడుకు పరశురాముడు గండ్రగొడ్డలి గల్లవాడు గరుడు రామయ్య పుట్టుగడ్డే గల్లవాడు పూర్వాల యోగి ఉత్తరం రాజుల మృదించబుట్టిండు దక్షిణం రాజుల దండించబుట్టిండు పలవటి రాజుల పలనిల పుట్టిండు రాముడయ్య నాడు ఎల్లమ్మ గర్భాన కొడుకు పుట్టినాడు పుట్టే అంటే దేవదంత గడగడ పుట్టిండు పరశురాముడు పుట్టినప్పుడు మస్కవంతులు మాట్లాడి దొంతులు గంతులు వేసినాయి శ్రీ మహావిష్ణుదేవుడి అంశంలో పుట్టినవాడే పరశురాముడు 12 ఏళ్ల వీరపుత్రుడైన
పరశురాముడమ్మా 12 ఏళ్ల వీరపుత్రుడై ఇచ్చిన గిళ్ళల విద్య నేర్చుకుంటూ సాధన గిళ్ళల చదువు నేర్చుకున్నాడు రామయ్య. హరికథ పురాణము భారత భాగవతము 12 చదువులు ఎల్లల విండు పరశురాముడు. ఆ చదువులన్నీ చదువుకోని రామ పరశురాముడే. ఆ పరశురాముడు వస్తుండగా తోటి పిల్లలంతా ఆటలాడుతున్నారు. ఆటల కళ్ళ చూసిండు రామయ్య. అన్నలారా తమ్ముళ్ళారా, నాకంటే పెద్దవాళ్ళు నా అన్నలారా, నాకంటే చిన్నవాళ్ళు నా తమ్ముళ్ళారా, మీరు ఏమి ఆటలాడుతున్నారు అన్నయ్యా? అయ్యయ్యో పరశురామయ్య బొంగురాలు ఆటలు అంటారు, బొంగురాలు ఆటలాడుతున్నావయ్యా. రామ పరశురాముడు కలియేడు ఎల్లమ్మ దగ్గర ఎరవచ్చుండు. అమ్మారేనక ఎల్లమ్మ నేను చదువు నేర్చుకొని వస్తుండే బొంగురాల పోటీ మీద బొంగురాలు ఆటలాడిండ్రు. నేను కూడా మీతోటి ఆటలాడతాను అన్నతోటి అన్నప్పుడు తోటి పిల్లలంత కళ్ళ వార చూసి అయ్యయ్యో పరశురామా నీ తల్లి అమ్మ దగ్గర పోయి నువ్వు ఆటలాడుకో, పాటలు ఆడుకోమన్నాను. ఆడికెళ్ళి రామ పరశురాముడు ఎల్లమ్మ చెప్పినప్పుడు ఏనుక ఎల్లమ్మ కనుకనేమి బంగారు బొమ్మలు తయారు చేసింది. ఆ బంగారు బొమ్మలు తీసుకొని అమ్మ రేణుక ఎల్లమ్మ నేను ఆటలాడాలంటే నాకు మేరే బావలు కావాలి, వాళ్ళకేమో నేను మేరే బామ్మని కావాలి. రామ పరశురాముడు మేరే బావల దగ్గరికి ఆటల కంటే వెళ్ళిపోయే. ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ అఖండ విజయం సాధించుండు రాముడు. రాముడి తోటి గెలవలేక వాళ్ళు మేరే బావల దగ్గర నిందలేసిండ్రమ్మా. రాముడేమో దేవుడి కన్నా కొడుకాయే, వీళ్ళంతా నరమానులాయే. పరశురాముడి తోటి మనం యుద్ధంలో గెలవలేము, రాముడు మన ప్రాణం తీసేటట్టున్నాడు. ఆ మేరే బావల దగ్గరే రాముడు మీద నిందలేస్తున్నారమ్మా. ఆ మేరే బావలు ఏమంటూ ఉన్నారంటే రామ పరశురామయ్య మాతోటి ఆటలాడింది గొప్ప కాదు, పాటలు వాడింది గొప్ప కాదు రామయ్య. అయినా నువ్వు 12 ఏళ్ల కొడుకు అయిన విరువాదాకా నీ తండ్రి ఎవరో నీకే తెలియదు. నీ తండ్రి ఎవరో నీకు తెలియదు. 12 ఏళ్ల కొడుకు అయినావు కలియని మేడలల్లా. నీ తండ్రి పేరు చెప్పి మమ్మల్ని దెబ్బలు కొట్టి మాతోటి నువ్వు ఆటలలో కలిసి వెళ్ళిపోయా. ఎంత మాటలంటే నీ బావలారా ఇరువాదాకా నా తండ్రి ఎవరో నిజమే నాకు తెలియపాయే. నిజమేనమ్మా, పుట్టంగానేమో తల్లిని చూసిన కానీ పెరగంగానేమో నా తండ్రి నిర్వాళ్ళగా నేను చూడపోతే. నిజమైన నాకు తండ్రి ఉన్నాడా లేడా, లేకపోతే నీ అనాథ పిల్లమైతే ఎల్లమ్మ తెచ్చుకొని సాదుకున్నాడా? పుట్టడు కోపం పుట్టడ దింపుకొని రాముడైనా ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చిండు. అమ్మా ఎల్లమ్మ, అమ్మా రేణుక ఎల్లమ్మ, శివదేవి ఎల్లమ్మ మమ్మల అల్లమ్మ, తల్లి ఉన్నవా అని మా తండ్రి ఏడుండు. తల్లివి నీవేనమ్మా, నువ్వు నా తండ్రి ఏడవున్నదమ్మా. అమ్మా రేణుక ఎల్లమ్మ ఎంతసేపు చెప్పినా తండ్రి లేని పిల్లల మమ్ములు ఎట్లా కన్నవమ్మా. ఎడ్డోడైనా సరే గుడ్డోడైనా సరే పర్వాలేదమ్మా, గిట్టడే నా తండ్రి ఒక్క మాట చెప్పవమ్మా. కొడుకా పరశురామయ్య నీకు తండ్రికి అలా గుర్తుకొచ్చిందా? అమ్మ ఎల్లమ్మ మేరే బావల దగ్గరికి ఆటల కంట పోతే తండ్రి లేని పిల్లలు అన్నారు అనరాని మాటలు నీ మీద నిందలేసిండ్రు. మీ తల్లి తప్పు చేసింది, తప్పు చేసి మిమ్మల్ని అన్నారు. అమ్మా ఎల్లమ్మ మంచి మాట కొద్ది నాకు ఆయన పేరు ఎత్తే గిద్దలైనా కథలైనా ఎవరైనా నా తండ్రి అనుకుంటా. ఆ తండ్రి పేరు తెలుసుకొని పోయి మేరే బావల దగ్గర పోయి మళ్ళీ ఆటలాడొస్తా.
తీసిండు ఎల్లమ్మ షాతి మీద పెట్టిండు కొడుకు రేణుక ఎల్లమ్మ రంగు వేసి పొంగుతున్నావమ్మా నిజమైన నాకు తండ్రి ఉంటే నువ్వు ఎందుకెంత భయపడుతున్నావమ్మా ఎల్లమ్మ భర్త చెప్పిడు బామా ఎల్లమ్మ 12-24 ఏళ్ళ దాకా సంతుడోని పేరు చెప్పొద్దు నా పేరు చెప్పొద్దు ఒకవేళ చెప్పినట్టయితే కనుకనే పత్రిక వర్ణం శిరసు వలిగి మరణం అవుతుందని చెప్పిండు ఎల్లమ్మ తల్లి భర్త మాట జవదాడకుండా ఓమా నూనె పెట్టదు ఓమా ఓమా నిన్నే అమ్మ రేణుక ఎల్లమ్మ మంచి మాట కొద్ది నా తండ్రి ఎవరో చెప్పమమ్మా ఎల్లమ్మ తల్లి కనుక 12-24 ఏళ్ళ దాకా నేను కొడుకు కనుక ఎవరి పేరు చెప్పొద్దని ఎల్లమ్మ కొడుకు దగ్గర తల వంచని రేణుక ఎల్లమ్మ కనుక నేను ఎక్కడెళ్ళి పోవాలి భగవంతుడా ఏ రాజ్యం పోవాలి నా కొడుకు వయసు చూస్తే 12 సంవత్సరాలే ఉన్నాడు ఇంకా 12 సంవత్సరాలు నేను ఏ చెట్ల దుంకాలి ఏ బాయిల దుంకాలి ఎవరింటి కాలు నిద్ర వేయాలి చెప్తేనేమో నాదునితోటి బాధ చెప్పకపోతేనేమో నా కొడుకుతోటి నాకు ప్రాణగండం ఉన్నది అబద్ధవాడక తప్పదన్నది ఎల్లమ్మ అబద్ధవాడక తప్పదన్నది ఎల్లమ్మ తల్లి అన్నాడే కొడుక పరశురామ భర్త పేరు భార్య నోటితో విలువరాదట భర్త పేరు భార్య నోటితో చెప్పొద్దు అందుకే కొడుక మీ నాయన పేరు నేను నోటితో చెప్తలేనురా ఎల్లమ్మ తల్లి అబద్ధం ఆడింది కొడుక రామయ్య మీ నాయన పేరు నా నోటితోడు చెప్పకని చెప్పిండు పెద్దలైనా ఆ రాముడు తినేటి అన్నం లోపల 2 పుప్పాల బంతులంటే వేసింది అమ్మవారు ఎల్లమ్మ తల్లి పుప్పాల బంతులు వేసింది తూర్పుకు ఒకటి వేసింది పనుడికి ఒకటి వేసింది అమ్మ పుప్పాల బంతులారా సాగినా మీరే నన్ను సంపినా మీరే అన్నమని చెప్పి అన్నం ముద్దలు వేసింది తూర్పుకు ఒకటి వేసింది పనుడికి ఒకటి వేసింది ఆకాశ మార్గాల ఎగిరిపోతున్నాయి బంతులు రాముడా అదిగో రా పుప్పాల బంతుల మీద మీ తండ్రి పేరు ఉన్నది చూడు రామయ్యా అమ్మాయిలమ్మ నాకు కనిపిస్తలేదు తండ్రి పేరు రామయ్య బంతులు పట్టుకొని వస్తే బంతుల మీద మీ తండ్రి పేరు ఉన్నదిరా అదే మంచి చెప్పి రామా పరశురాముడు ఎల్లమ్మ ప్రాణాలు మొక్కినాడు మూర్ఖుడైతే వెళ్ళిపోయిండు ఎల్లమ్మ తల్లి కనుక డొక్కలని పట్టింది డొక్కల ఊరి వెళ్ళి నాడు వీళ్ళ సిరియాల గౌరమ్మను పట్టి నాటమూట గట్ట కట్టింది శ్రీకరమౌడు శివాళ్ళ గద్దె కింద పెట్టింది ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి కనుక కాకి శోకము కంటికి పుట్టడి వర పోసుకుంటారు ఏనుగమ్మ బండారు పట్టింది 50 పట్టింది బండారి చేతి లోపల పట్టుకొని బండారే నాకు భాగ్యం అనుకున్నది అంటారమ్మా ఇప్పటికైనా బంగారం సాయ బండారు సాయ ఒకటే ఉంటుంది బండారు తీసుకొని ఎల్లమ్మ నొచ్చిన పొట్టు పెట్టుకొని కుంకుమ తీసుకొని ఎల్లమ్మ వాడవాడ తిరిగింది ఇల్లు తిరిగింది ఎవరింటి పోయినా ఎల్లమ్మ మా ఇంట కాలేదు వెళ్ళిపోమన్నారు పరశురాముడి పేరు చెప్తే అందరు వెళ్ళగొట్టింది ఎల్లమ్మను ఈడిపో దగ్గర మాతవాడ అనగా జాంబవుల వాడకొచ్చింది మాతవాడ అంటే జాంబవుల వాడ నీసువాడ గదరవాడలకు వచ్చింది ఎల్లమ్మ తలదాసుకున్నదిగా లందగోడముల 12 ఏళ్ళు తలదాసుకుంది ఎల్లమ్మ పరశురాముడేమో మంత్రజాడలు వెళ్ళిపోయే వరకల మంత్రం మీద తండ్రి పేరు ఓపడలేదు అమ్మ ఎల్లమ్మ వద్ద వాడి వెళ్ళిపోతివమ్మ లందగోడములను తలదాసుకొని
తల్లికి దగ్గ నేను కొడుకునైతే నిన్ను లందరికెళ్ళి తీసుకుని రావడానికి దగ్గర లందకాడి గురికొచ్చిండు. బయలులో పంబాల వేషం కట్టుకొని లందకాడికి వచ్చి లందరికెళ్ళి తీసుకుని లంద కోలవలకెళ్ళి ఎల్లమ్మని తీసేవరకల్లా అప్పటికి 24 ఏళ్ళు నిండినాయి. ఎల్లమ్మ తల్లి కళ్ళ దోషండి 24 ఏళ్ళు నిండినాయి. భగవంతుడా కూర్చుండబెట్టుకున్నది. 24 ఏళ్ల తర్వాత ఎల్లమ్మ తల్లి భర్త పేరు చెప్తున్నది. పరశురామ మనకు రాజ్యం ఉన్నది, దేశం ఉన్నదిరా. మీ తండ్రి పేరు ఎత్తున్న కొడుకు, మీ తండ్రి పేరు బాలముడి రాజురా రాముడా. ఎల్లమ్మ భర్త పేరు ముడిరాజు, తండ్రి పేరు మునిరాజని అప్పుడు చెప్పినప్పుడు అమ్మ ఎల్లమ్మ తండ్రికి ఆపద వచ్చిందా సంపద వచ్చిందా, తండ్రి ఎందుకు మరణమయ్యిండు, తండ్రి మరణం వారేదురా పాప కారివాడు కార్తవీర్య మహారాజు ఓర్వలేక మీ నాయన ప్రాణం తీసిండు, నన్ను చూసి ఓర్వలేక మీ తండ్రి ప్రాణం తీసిండురా. తండ్రి ప్రాణం తీసిన వారి ప్రాణం తీయకనే ఉండగలడు. అదే గండ్ర గొడ్డలు తీసిండు రామాపరశురాము చేతి లోపల పట్టుకొని ప్రాణం తీసేవాడు కార్తవీర్య మహారాజు. కార్తీకుడు తలపండు కొట్టినాడే, కార్తవీర్య మహారాజు ప్రాణం తీసింది పరశురాముడు. ఆడికెళ్ళి ఎల్లమ్మ మునిరాజు లేచి కూసినప్పుడు అందరు కూర్చొని ఉండగా బాబా ఎల్లమ్మ నేను మరణమైపోయి 24 ఏళ్ళు అవుతుంది, 24 ఏళ్ల కింద నువ్వు నిన్ను నేను చూసిందమ్మా. బాబా ఎల్లమ్మ నా భక్తితోటి ఉన్నవా లేవా నాకు ఎట్లా తెలవాలి, నేను మరణమై 24 ఏళ్ళు అవుతుంది, నా భక్తి మీద ఉన్నవో లేవో నాకు తెలవాలంటే బాబా ఎల్లమ్మ సముద్రాలు ఒట్టుకోవాలి, ఉసుక తీసుకొని ఉసుకతోటి బాణవ తయారు చేయాలి, ఉసుకతోటి మట్టి బాణవ తయారు చేసి అందులో నీళ్లు తెచ్చి నా ప్రాణాలు కడుగు. గప్పుడు కనుక నా భక్తి మీద ఉన్నవు శపాశాన్ని నేను మెచ్చుకుంటా బాబా. ఎల్లమ్మ తల్లి నేను తప్పు చేయకపోతే భగవంతుడా నా భర్త మాట నేనెందుకు కాదాలని నేనుక ఎల్లమ్మ సముద్రాలు ఒడ్డుకొచ్చింది, సముద్రంలో స్నానం చేసింది, మట్టి బాణవ తయారు చేసింది. ఆ మట్టి బాణవ తయారు చేసి నీళ్లు ముంచుదామని గంగల పొంగింది. ఆ నీళ్లు ముంచుదామని కనుక గంగల పొంగినప్పుడు సూర్యుని కిరణాలు వస్తున్నాయి, నీటిలో పడుతున్నాయి. ఎల్లమ్మ తల్లి సూర్యుని కిరణాలు అక్కడ పడ్డప్పుడు సూర్యుని ముఖం చూసినారా, సూర్య భగవానుడి ముఖం చూసింది ఎల్లమ్మ తల్లి. బాబా ఎల్లమ్మ ఎంత పని చేసినమ్మా, నీళ్లు తెమ్మంటే సూర్యుని ముఖం చూసినమ్మా, తప్పు చేసిన బాబు. ఆ మునిరాజు శాపం పెట్టేవరకల్లా ఎల్లమ్మ తల్లి బాణవ తయారు చేసిన బాణం అంతా భిన్నమైపోయింది, నీళ్లు లేకపోయింది ఎల్లమ్మ. కొడుకుల గన్నము కొడుకా పరశురామ, నాకు నువ్వు కొడుకు అయితే నీ తల్లి ప్రాణం తీయాలరా, నా గర్భాల పుట్టిన అయితే నాకు కొడుకు అయితే నీ తల్లి ప్రాణం నువ్వు తీయాలి. అప్పుడు నా కొడుకన్న ముద్దరా అన్న మాట తప్పనుడే పరశురాముడు. అదే గండ్ర గొడ్డలు తీసిండు, ఎల్లమ్మ తలపండు నరికింది పరశురాముడే. తల్లని చూడకుండా రాముడు తల్లి ప్రాణం తీసామ్మా. ఎల్లమ్మ కొట్టుకుంటున్నాడమ్మా. పరశురామయ్య 12 నెలలు
పాపం చేసిరా కొడుకో రాముడా. 9 నెలలు మోసిన 12 నెలలు పాలిచ్చి సాగినా ఎడవ చేత కొట్టలేదు ఎంగిల్ రొమ్ము పాలు ఇయ్యలేదురా. పరశురామయ్య ఒకనాడు కొట్టలేదు ఒకనాడు తిట్టకుండా నిన్ను నేను రాదుకున్నరా. కొడుక పరశురామయ్య ఢిల్లీకి రాదైనా తల్లికే కొడుకు అనుకున్న 60 ఏళ్ళ బాలుడైనా నామడు అడ్డ బాలుడు అనుకున్నదా. రాజానికి రాజు కావచ్చు కానీ తల్లి ముంగడికి వస్తే ఆయన కొడుకేనమ్మా. అతడు రాష్ట్రమేతనేమో రాతైతడు కానీ తల్లి ముంగడికి వస్తే కొడుకేనమ్మా. ఎల్లమ్మ తల్లి కనుకనేవి తల పండు వచ్చింది తల్లి మీద పడి కొట్టుకుంటుంది. రాముడు పర్లంగి దూరం వెళ్ళిపోయిండు కారు ఎట్టి కింద కూర్చొని రావయ్యా. అప్పుడు ఆలోచన చేస్తున్నామ్మా ఇన్ని రోజులేమో మేము తండ్రి లేని పిల్లవైతే ఇప్పుడేమో మేము తల్లి లేని పిల్లవైపోతున్నామో. జాగలు కొనొచ్చు భూములు కొనొచ్చు గాని ఎన్ని బంగారం ఎంతో సంపాదించవచ్చు గాని తల్లి పోతే తరం మునిగినట్టే. కన్న తల్లిని ఇచ్చేవాళ్ళు లేరు కన్న తల్లిని కొనేవాళ్ళు కూడా ఎవరు లేరమ్మా. అన్ని ప్రేమల కన్నా కన్న తల్లి ప్రేమనే పెద్దదంటారమ్మా. ఆ పరశురాముడు తండ్రి దగ్గరికి వచ్చిండు. తండ్రి ఓ మృగాదా ఆయన నా తల్లి ఎల్లమ్మ తప్పు వేయలేదు. తప్పు వేయని ఎల్లమ్మ తల్లి తలపండు తీసిన ఆయన నీ మాట నేను జవదాటకుండా తల్లి ప్రాణం తీసామని నేను ఒకటి కోరినాను మారాయో. నేను ఒకటి కోరుకుంటాను తల్లి రేపము రామాయో. తల్లి రేపము రామాయణ నా తల్లిని లేపి కూర్చుండబెట్టురా తండ్రి. పరశురామయ్య కోరుకోరమంటే తల్లి లేపవల్లవరా. ఏనక ముందు ఆలోచన ఎదలేదు బాలమృగాలు సంజీవకులు తీసుకొని వచ్చిండు. యమ ధర్మరాజుతో ఆవుసు పోసినప్పుడు నీళ్లు వెళ్ళేవరికల్లా నేలిక ఎల్లమ్మ నిద్రమైన సన్ను లేచి కూర్చున్నామ్మా. ఎల్లమ్మ లేచి కూర్చున్నదమ్మా. ఆ ఎల్లమ్మ తల్లి లేచి కూర్చున్నప్పుడు కొడుకు పరశురాముడు కళ్ళ చూసిండు. తల్లి ఎల్లమ్మ పర్లంగి దూరం ఈయన లేచి కూర్చున్నప్పుడు రాముడు ఆలోచన చేసిండు. నా తల్లి ప్రాణం తీసి నా తల్లి ముఖం నేనెట్లా చూడాలి. నీచురాలు నేను నీచున్న అయిపోతే నా తల్లి ప్రాణం తీసి నేను ఉండేందుకు లేకెందుకని పరశురాముడు పరశురాముడి కనికరేమి ఎక్కడ లేని కోపం వచ్చింది. అదే కొండ గుట్టలు తీసిండు ఆకాశ మార్గాలు ఎగిరేసిండు. ఎల్లమ్మ తలపండు తీసిన గొట్టలు తీసిండు ఆకాశ మార్గాలు ఎగిరేసిండు. నేను ఉండేందుకు లేకెందుకు అని చెప్పి రామ పరశురాముడు వచ్చేటి గొడ్డలి కష్టం ఆపిండు. ఆ గండ్ర గొడ్డలు వస్తుంది రాముడి అస్తం దిగిపోతున్నాడమ్మా. పరశురాముడు తన గొడ్డలతోటి తన చెయ్యి నరుకున్నాడు రామయ్య. పరశురాముడు చెయ్యి నరుకున్నప్పుడు చెయ్యి
ఉంటే ఓ వద్ద నీ అస్తమే ఉప్పలమ్మై నిలవాలే రామన్న రామన్న ఉప్పలమ్మై నిలవాలే రామన్న అదే అస్తం వరకు ఇప్పటికైనా అప్పటికైనా పరశురాముని అస్తమే ఉప్పలమ్మ తల్లి ఉప్పలమ్మ అంటే ఎవరో కాదమ్మా పరశురాముని అస్తం తెగిపోయే ఉప్పలమ్మై నిలిచింది పాలు పోసి పరమన్న ఉండాలి రక్తం తోటి కలిసినట్టయితే కనుక కంపిగల కటం ఉండరు వయ్యాలు అందుకనే అంటారు ఉప్పలమ్మ తల్లి ఇప్పటికైనా అప్పటికైనా పుట్ట కొడుకులు ఇంకా వచ్చి ఉప్పలమ్మ ములుస్తుందమ్మా ఎవరో కాదమ్మా పరశురాముని అస్తమే ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ బిడ్డ అయితేనమ్మా ఉప్పలమ్మ అయినప్పుడు పరశురాముడు వస్తే ఉప్పలమై నిలిచినాడు దేవలోకం లోపల పూజలు ఏ విధంగా చేసిండ్రు అమ్మవారి పేరు మీద లగ్గం పూలు రాసి మనుషులు పెట్టినారా అమ్మవారి పేరు మీద కళ్యాణం చేస్తున్నదే అమ్మవారి పేరు మీద రంగరంగ వైభవం ఇలా కళ్యాణం జరిపిస్తామని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ పేరు ఎల్లమ్మ తల్లి నా బాధలు తీరేదన్నాడు నా బాధలు తీరేదన్నాడు ఎల్లమ్మకు పదకంతా నడకాయాకలే నా జోగురాల ఎల్లమ్మకు జగాలనే లేతగను మాతరాజు జంగని రోజే లేదు లోకాలనే లోకమాతరా శోకం మెత్తని రోజే లేదు ఏ దేవుడు రాజుల వాసలు తాని విల్ల ఎల్లమ్మకు పదకంతా నడకాయాకలే నా జోగురాల ఎల్లమ్మకు పదకంతా నడకాయాకలే నా జోగురాల ఎల్లమ్మకు అమ్మవారి ఎల్లమ్మ ఎన్ని రోజులు నా కష్టం తప్పలేదు ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకోవడం అందరూ దండం పెట్టుకోండి ఓం శుక్లా వరదరం శోచదవరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం అనేకదంతం ఏకదంతపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శావదానే సుముహూర్తే శావదానే సుమలగ్నే ఓం తారావరం చంద్రావరం దైవావరం విద్యావరం దేవతాభ్యో నమః గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః శావదానో సుముహూర్తో శావదానే సుమలగ్నే శ్రీ రేణుకాయల్లమ్మ దేవతాభ్యో నమః బాలమరావు దేవతాభ్యో నమః ఇష్టాభ్యో దేవతాభ్యో నమః ఓం నీలకంఠాయ దేవతాభ్యో నమః ఓం తదేవరకం తారావరం చంద్రావరం దైవావరం విద్యావరం ముతువరికో దేవతాభ్యో నమః ఓం గౌరీ గాంధర్వ దేవతాభ్యో నమః నారాయణ నమస్తుతే హరే ఓం తారావరం చంద్రావరం దైవావరం విద్యావరం ముతువరికో దేవతాభ్యో నమః శ్రీ ప్రాతల గంగా దేవతాభ్యో నమః కృష్ణా గోదావరి నర్మదా సింధు దేవతాభ్యో నమః శ్రీశైల ప్రబలాంబికా దేవతాభ్యో నమః అన్నపూర్ణేశ్వరి భువనేశ్వరి లోకేశ్వరి మహాగాయత్రి దేవతాభ్యో నమః చం చండికాంబ దేవతాభ్యో నమః అఖిలాండ కోటి బ్రహ్మాండాకి దేవతాభ్యో నమః కృష్ణా గోదావరి దేవతాభ్యో నమః నర్మదా సింధు దేవతాభ్యో నమః శ్రీశైల ప్రబలాంబికా దేవతాభ్యో నమః ఓం ప్రాతాళ గంగాయ నమః కృష్ణాయ నమః గోదావరాయ నమః శ్రీశైల ప్రబలాంబికా దేవతాభ్యో నమః హరే ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ ఓం
వికటాయ నమః విఘ్నరాజాయ నమః ఓం గౌరీ పూజాయ నమః గణపతి పూజాయ నమః గౌరమ్మ పూజాయ ఇక్కడ గౌరీ గాంధర్వదేవతాభ్యో నమః తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం ముదవరకో దేవతాభ్యో నమః ఇష్టాపుర దేవతాభ్యో నమః గౌరీ గాంధర్వదేవతాభ్యో నమః తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం ముదవరకో దేవతాభ్యో నమః రాజరాజేశ్వరి దేవతాభ్యో నమః ఓం భవాని నమః భజాతే పురాణి నమః నీలవేణి నమః కంకం భూగోళ చంచం చండికాంబి దేవతాభ్యో నమః అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి దేవతాభ్యో నమః కుంకుమ పసుపు బొట్టు పెట్టండి రెండు పెట్టాలి పువ్వు వచ్చింది కొబ్బరికాయ ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి దేవతాభ్యో నమః ఆది కొల్లాపుర దేవతాభ్యో నమః ఓం ప్రాతల గంగా నమః దేవతాభ్యో నమః అగరబత్తి రూపాయలు అగరబత్తి తీసుకోండి ఓం దేవత అన్ని తీసుకోండి ఓం దేవతాభ్యో నమః ఇష్టాపుర దేవతాభ్యో నమః ఓం నీలకంఠాయ నమః దేవత పిచ్చి పట్టుకోము అదే గౌరీ గంధర్వ దేవతాభ్యో ఎడమ చేత పట్టుకొని కుడి చేత పంపించండి ఓం గౌరీ పూజాయ నమః గణపతి పూజాయ నమః గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః ఓం పూర్ణం సమర్పయామి గౌరీ పూజాయ నమః గణపతి పూజాయ నమః గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః తదేవ లగ్నం తారాబలం చంద్రాబలం దైవాబలం విద్యాబలం ఓం నీలకంఠాయ నమః దేవతాభ్యో నమః శ్రావధానే సుముహూర్తే శ్రావధానే శుక్లకే దేవతాభ్యో నమః ఇష్టాపుర దేవతాభ్యో నమః ఓం నీలకంఠాయ నమః దేవతాభ్యో నమః గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః ఓం శ్రావధానే సుముహూర్తే సావధానో శుభలగ్నే సావధానో దేవతాభ్యో నమః శ్రీ రేణుకా ఎల్లమ్మ పరశురాముడు దేవతాభ్యో నమః ఎల్లమ్మ తల్లి దేవతాభ్యో నమః గౌరీ దేవతాభ్యో నమః అగరబత్తి ధూపాదీప నైవేద్యం పూలు సమర్పయామి పళ్ళు సమర్పయామి గౌరీ పూజ సమర్పయామి దేవతాభ్యో నమః తదే ఓం నీలకంఠాయ నమః దేవతాభ్యో నమః అమ్మవారి కాళ్ళు కడగాలి చేతిలో అల్లల్లా నేరాడి అల్లా నేరాడు అల్ల నేరాడి అల్లా అల్లా నేరాడి అల్లా నేరాడి ఎల్లమ్మ మురాదు తెలుగునాడు అల్ల నేరాడి అల్లా మెల్లగా దారం ఉంపుతుండాలి ఈ నీళ్ళతోటి మెల్లగా వస్తుంది ఇష్టాపుర దేవతాభ్యో నమః ఓం నీలకంఠాయ నమః దేవతాభ్యో నమః ఈ రెండేళ్లతోటి అమ్మవారి ప్రాధాలు వెళ్ళాలి ఈ రెండేళ్లతోటి మెల్లగా ఉంపమ్మవాడు కాళేయమ్మ
నమః తారావరం చంద్రావరం దైవావరం విద్యావరం ముదువరి దేవతాభ్యో నమః సుముహూర్తో శుభలగ్నే దేవతాభ్యో నమః శ్రీ రేణుకాయలమ్మ పరశురాముడు కాలు కలిగి కన్యదానవ దేవతాభ్యో నమః తలంచాలి పాదయుక్తం పావనం సర్వారోగం నివరణం ధాన్యం ధనభో పుత్రరామం శతా సంవత్సరం దీర్ఘమయో శుభం గరిష్యే శ్రీ రేణుకాయలమ్మ దేవతాభ్యో నమః శారదా భక్తుల దేవుల భాగ్యాలు మీరు లేవండి మీరు లేస్తే వాళ్ళు వస్తారు దాన్ని ఒక్కసారి వాళ్ళు అడిగిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ వెళ్ళదు అక్కడే ఉండండి పక్కకే గౌరీ దేవతాభ్యో నమః గాంధర్వ దేవతాభ్యో నమః తారావరం చంద్రావరం దైవావరం విద్యావరం ముదువరి దేవతాభ్యో నమః శ్రీ రేణుకాయలమ్మ దేవతాభ్యో నమః దైవావరం అపూర్వం సుమూర్తే శుభలగ్నే దేవతాభ్యో నమః శారదానే దేవతాభ్యో నమః శుభలగ్నే దండం పెట్టి గౌరమ్మ కడబెట్టండి ఇష్టాపుర దేవతాభ్యో నమః ఓం తదేవరత్నం దేవతాభ్యో నమః తారావరం దేవతాభ్యో నమః కింద చేయండి మెల్లగా శ్రీ రేణుకాయలమ్మ కాళ్ళగడి కన్యదానవ దేవతాభ్యో నీళ్ళు కళ్ళకద్దుకోండి కళ్ళకద్దుకోండి తలం చూడమ్మా పిల్ల మేనమా దంపదేరు గోత్రం పరాజిత బ్రహ్మర్షి గోత్రమేశ శ్రీ రేణుకాయలమ్మ నామదేశాయ నమః బాలమునిరాజు నామదేశాయ నమః పరశురాముడు నామదేశాయ నమః మీ పేరు చెప్పండి ఇంటి వాళ్ళందరి నాగరాజు నామదేశాయ నమః రాగిని నామదేశాయ నమః అభిరామ్ నామదేశాయ నమః అభిరామ్ చంద్ర నామదేశాయ నమః అభిరాంశు నామదేశాయ నమః శ్రీకాంతు నామదేశాయ నమః సంగీత ప్రియ నామదేశాయ నమః కృష్ణకుమారి నామదేశాయ నమః ఓం సకుటుంబస్య కాలగరి కన్యదానవ దేవతాభ్యో నమః శ్రీ రేణుకాయలమ్మ ముట్టిన వృక్షగాని పట్టిన బంగారం గాని కొడుకులు బిడ్డలు కోడి సంపదగానే ఒక్కో జీవన ఉండని ఉండని భక్తులు భాగ్యాలు కోరి శ్రీ ఎల్లమ్మ మృగాలు కాలగరి కన్యదానవ దేవతాభ్యో నమః అన్నది అభయ ఆయు ఆరోగ్య ధైర్య పెద్దల సాక్షిగా తిరుమల సాక్షిగా పంచభూతాల సాక్షిగా మునిగాని కాళ్ళు గడిపిని ఎల్లమ్మని కన్యాదానం చేసింది పరశురాముని కాళ్ళు గడిపిని కన్యాదానం చేసింది ఓం కన్యాదానం
మంగళ దేవతాభ్యో నమః శ్రీ రేణుకాయలమ్మ బాలముల దేవతాభ్యో నమః గౌరీ గాంధర్వ దేవతాభ్యో నమః శ్రీ రేణుకాయలమ్మ దేవతాభ్యో నమః మారుకున్న మంగళ పూజాభ్యో నమః ఓం సావధానే సుమూర్తే సావధానే शुभरखे सावधाने देवताभ्यो नमः गौरी देवताभ्यो नमः కళ్ళగదుగు మంచిగా ఓం దేవతాభ్యో నమః ఇంతవరకు పుస్తకం పట్టుకోను మూడు ముళ్ళు ఇక్కడ మూడు ముళ్ళు అమ్మవారు అందరూ సత్యమేటమ్మా ఇష్టమూర్తే సావధానే శుభలగ్నే సాధగాను దేవరా నువ్వు ఇక్కడ ఎల్లమ్మ వినవయాలి నువ్వు ముడిగాలు వినవయ్యి పోయండి ఇద్దరు అందరు సభలు కొట్టాలమ్మ ఒకసారి సుమూర్తే దేవతాభ్యో నమః ఇక్కడ ఇవ్వండి మీరు పండుగ తదేవ లగ్నం అందరూ సభలో
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి దేవాల దేవతలకు అందరూ సపోర్ట్ కొట్టుకుంటే మీరు కూడా పాట పాడాలి ఇప్పుడు కలయాలము ఉత్తమరా